మహాలక్ష్మి పథకం ద్వారా 251 కోట్ల మంది మహిళలు 8,500 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ పథకం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. హైదరాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రాణిగంజ్ నుంచి తార్నాక వరకు బస్సులో వెళుతూ ప్రయాణికులతో ముచ్చటించారు. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితి రాష్ట్రంలో రాకుండా ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీని తీసుకొచ్చినట్టు మంత్రి పొన్నం తెలిపారు. రవాణా వ్యవస్థను పబ్లిక్ డోర్ దాకా తీసుకుపోవాలని ఆలోచిస్తూ ఈ 2-3 నెలలుగా బాగా రీసెర్చ్ చేసి సర్వే తర్వాత అనేక కాలనీలను సరౌండింగ్స్ 373కు సంబంధించినటువంటి కొత్త కాలనీలను కనెక్ట్ చేయడం కోసం ఇదొక విప్లవాత్మకమైనటువంటి పురోగతి. ఇప్పుడు ఉన్నటువంటి రూట్లను కాకుండా 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ ఈ రోజు నుంచి రవాణా సౌకర్యాన్ని అంచెల వారీగా ముందుకు తీసుకొని పోతా ఉంది. 73 కాలనీలే కాక ఎక్కడైనా ఇంకా మా కాలనీకి బస్ కావాలనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్యాలయాన్ని కానీ లేదా డిపోకి కానీ బస్ స్టేషన్ కానీ వెళ్లి మీకు సంబంధించినటువంటి వినతిని ఒక సూచన చేయొచ్చు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా కోరుతాను.